నిన్న జాన్కంపేట గ్రామంలో సాయంత్రం టైంలో అకాల వర్షం తుఫాను వల్ల భారీ వర్షం పడ్డది. దీనివల్ల ఇక్కడ పీపీసీ సెంటర్లో ఉన్నటువంటి రైతుల యొక్క ఆరబెట్టినటువంటి వడ్లు కానీ అట్లాగే నింపుతున్నటువంటి లారీ లోడ్ చేస్తున్నటువంటి దానికి కూడా చాలా వర్షం పడి నష్టం జరిగింది. సంచులన్నీ కూడా నానిపోయినాయి. చాలా తీవ్రంగా నష్టపోయిన రైతులు. ఈ అకాల వర్షాల వల్ల ఎప్పుడు వస్తుందో వర్షం అనేది తెలియనిటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు అందరూ కూడా పరిశీలించి ఈ తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు పంపించే విధంగా తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే ఈ వర్షాకాలంలో తడిసినటువంటి ధాన్యాన్ని, మరి ఎక్కువ తడిసినటువంటి ధాన్యాన్ని ఈ రైస్ మిల్లు కాకుండా బాయిల్డ్ రైస్ మిల్లకు కూడా కొంత కేటాయిస్తే రైతులు నష్టపోకుండా వెంబడెంబడే వెళ్ళిపోతాయి తడిసినటువంటి వడ్లు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని కూడా అధికారులు చేయాలని చెప్పేసి, బాయిల్డ్ రైస్ మిల్ కూడా కొంత కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.